3,000 కోట్ల దోపిడీ విశాఖలో ప్రభుత్వ పెద్దల దందా 2 రియల్ ఎస్టేట్ సంస్థల కారు చౌకగా 60 ఎకరాల భూమి కేటాయింపు చదరపు అడుగు రూపాయన్నర విశాఖ నడిబొడ్డున లులుకు సర్కార్ భూ పలహారం 13.74 ఎకరాల అత్యంత ఖరీదైన భూమి 99 ఏళ్లకు లీజుకి విజయవాడలో 156 కోట్ల పెట్టుబడి పెడుతున్నందుకు 600 కోట్ల రూపాయల విలువైన భూమిని లులుకి ఇచ్చేస్తున్నారటండి. ఏపీఎస్ఆర్టీసీ సంబంధించిన 4.15 ఎకరాలు ఇది కూడా 99 ఏళ్ళకి అప్పగిస్తున్నారండి. ఏంటంటే వాళ్ళు మాల్ పెడతారట. ఇప్పుడు దేశంలో ఎన్ని మాల్స్ లేవు, మాల్స్ అన్నిటికీ ఇట్లా ఇస్తున్నారా? ఇందుకు ప్రత్యామ్నాయంగా ఆర్టీసీకి మరో చోట భూమి ఇస్తారట. మెగా ఫుడ్ పార్కులోని సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో కూడా లులుకేనట. జనసేన ఎంపీ బాలశౌరికి చెందిన అవిషా ఫుడ్కు 115 ఎకరాలటండి. 104 కోట్ల విలువైన భూమి 19 కోట్లకే ఇచ్చారట. శ్రీకాకుళంలో విఎస్ఆర్ గ్రూప్కు ఎకరాకు 11.62 లక్షలతో 22 ఎకరాలు 22.22 ఎకరాలు. అలాగే ఇక మేము టీడీపీ అంతా మేము చూసుకుంటాం. చెన్నైలో ఒక కంపెనీతోటి టీడీపీ నేత రూప్ కుమార్ డీల్. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఈయన ప్రధాన అనుచరుడు. డీల్ ఆడియో లీక్ అయిందట. క్వార్జీ అక్రమ్ మైనింగ్లో వారే సూత్రధారులు. అక్కడ లోకల్ పత్రిక నెల్లూరులో జమీన్ రైతు కూడా రాస్తే ఆయన మీద గెలిపడినట్టున్నారు. తర్వాత గనుల ఆదాయం పెంచాలి, 2 ఏళ్లలో 2 కావాలని వీళ్ళు మళ్ళీ తెలుగుదేశం మీడియా రాస్తూ ఉంది. 9,000 కోట్ల బాండ్ల భారం ఉందంట. దానికోసం తట్టుకోవాలంటే ఏటా 2,000 కోట్లు కావాలని చెప్పి వాళ్ళు డబల్ చేయాలని చెప్పారట. ఆ 9,000 కోట్లు అప్పు ట్రెజరీ తనఖా బట్టి తీసుకోవటం రాష్ట్రానికి ప్రతిష్ట కాదా? ఈ అప్పులు చేయటం దేశంలోనే నెంబర్ 1గా అప్పుల్లో ఉండటం ప్రతిష్ట కాదా? 3,000 కోట్ల భూమిని ఆ రకంగా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇవ్వటం ప్రతిష్ట కాదా? పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. ఆయన ప్రతిష్ట గురించి సింగపూర్లో చెప్పారు. ఓ పక్కేమో ఇప్పుడు మనం చర్చించిన వాటి ప్రకారం చూస్తే ఈ P4 టీచర్లు దాని మీద సిపిఎం వాళ్ళు కూడా తిడుతున్నారు. ఏంది ఈ గోళ ఉద్యోగులపై నెడతారేంటి, కార్పొరేట్లు అందరూ వెనక్కిపోయారా ఏంటి అని అడుగుతున్నారు. ఆశించిన స్పందన రాలేదా అని. సో ఇవన్నీ రాష్ట్రానికి పరువు తీసుకొస్తున్నట్ల. చంద్రబాబు గారు సింగపూర్ ఉపన్యాసం చూస్తే మరి పరువు నిలబెట్టేదట. అప్పులు తగ్గిస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు అప్పులు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి కదా. దేశంలోనే నెంబర్ 1 అయినందుకు అక్కడికి వెళ్ళి రాష్ట్ర ప్రతిష్టని ఆయన దెబ్బతీస్తున్నట్ల లేదు నిలబెడుతున్నట్ల? కొమ్మిన 2 అంశాలు, ప్రతిష్ట, అప్పులు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్ట ఆంధ్రప్రదేశ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం మార్కెట్లో సరుకుల గురించి చెప్తుంటాం. మా సరుకు చాలా గొప్పదని చెప్పుకుంటేనే కొనేవాళ్ళు తక్కువ ఉంటారు. అట్లాంటిది ఇది బాగలేదు అని చెప్పి ఎవడు కొంటాడు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట ప్రపంచ మార్కెట్లో మీరు మార్కెట్ కోసం పోయినారు అంటే వాళ్ళు ఆకర్షించుకొని మన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం కోసం పోయారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఎంత అద్భుతాలు ఉన్నాయి, మీరు రండి అంటే వస్తారు. కానీ ఆల్రెడీ అది పాడైపోయింది. మళ్ళీ జగన్ వస్తే ఏం చేస్తాడో తెలియని ఆందోళన కూడా ఉంది. కాబట్టి మీరు రండి అంటే ఎవడొస్తాడు? కాబట్టి సింగపూర్కు పోయి మా ఆంధ్రప్రదేశ్ బాగుందంటే వచ్చేదే తక్కువ. అలాంటిది బాగలేదని మీరే సర్టిఫికేట్ ఇచ్చుకుంటా ఇంతవరకు ధ్వంసం చేసేసారంటే ఎవరు వస్తారు? అది ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అంశం. రెండోది, ఈరోజు 1,86,000 కోట్ల రూపాయలు వితిన్ 1 year 13 నెలల్లోనే చేసేశారు. నాకు అర్థం కాదు ఇప్పటికీ కొమ్మినేని గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీరు అప్పులపైన ఆరోపణ చేసినప్పుడు వాళ్ళు ఏదో వివరణ ఇచ్చేవారు, ఇది నిజం ఇది అబద్ధం అని. కానీ మీరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైనాన్స్ మినిస్టర్ మాజీ 1,86,000 కోట్లు చేశారన్నారు. నాకు ఇప్పుడు అర్థం కాదు ఏంటంటే FRBM లిమిట్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి 60,000 కోట్లు పైన చేయడానికి లేదు కొమ్మినేని గారు. అసలు 3 రెట్లు ఎట్ట చేయగలిగినారు? వాళ్ళు ఎట్ట పర్మిషన్లు ఇస్తున్నారు? అది అర్థం కావట్లేదు. ఇప్పటికి నాకు ఇప్పుడు అర్థం. నేను ఒక దశలో నమ్మలేకపోతే అట్లా బడ్జెట్లో 80,000 పెట్టారండి. బడ్జెట్లో 80,000 పెట్టారు. కార్పొరేషన్ ద్వారా కొన్ని వేల కోట్లు తీసుకొస్తున్నారు. అట్లాగే అమరావతి పేరు మీద మరో 30,000 కోట్లు విడిగా తీసుకొస్తున్నారు. అట్లా దేనికదే సెగ్మెంట్ వైజ్ చేసి తీసుకొస్తున్నట్లున్నారు. ఇది తప్పంటున్నాను. ఇది మాల్ ప్రాక్టీస్ కింద వస్తుంది. మీరు FRBM ఇంకుండేది ఎందుకు? ఏరే పేరు తీసుకొని తెచ్చుకునేస్తారు. FRBM లిమిట్స్ పెట్టింది అద్భుత అప్పులు చేయకూడదని. జగన్ గారు ఎప్పుడు FRBM లిమిట్ దాటలేదే కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం కూడా. కాబట్టి మీరు ఎందుకు చేస్తున్నారనేది. రెండోది, గతంలో ఏం చర్చ జరిగింది కొమ్మినేని గారు? జగన్ గారు ఒక ఆంధ్రప్రదేశ్లో మా చర్చ జరగాల్సింది ఏంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల వాటాలో 50% ఇవ్వాలని ప్లానింగ్ కమిషన్ చెప్తా ఉంది. అది కానీ అమలైతే 20-30 కోట్లు అదనంగా లిక్విడ్ వస్తుంది ఆంధ్రప్రదేశ్కి. దానికోసం ఎందుకు మాట్లాడకుండా కేవలం జగన్ గారిని విమర్శిస్తే ఆ రోజు మాట్లాడినారు. ఈరోజు సమాధానం చెప్పండి. ఆ రోజు మీరు చెప్పారు అప్పులు ఎట్ట తీసుకుంటున్నారు, అప్పులు తీసుకొచ్చిన పునరుత్పాదక వ్యయంగా మార్చాలి. ఇప్పుడు ఉదాహరణకు విశాఖపట్నంలో భూములు ఇస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు భూములు ఇవ్వడానికి నేను తప్పట్ను. ఇచ్చే భూములు ఎలా ఉండాలంటే ఇది పునరుత్పాదక దారిది. పారిశ్రామికవేత్తలకు కాదు కదా ఇస్తుంది, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తున్నారట. అది నేను అంటున్నాను, మీరు ఎవరికన్నా ఇవ్వండి, అది పునరుత్పాదక దారియాలి, ఆదాయాన్ని పెంచేట్టుగా ఉండాలి. మీరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఆస్తులు ఇవ్వడం అనేది
ఉన్న అవకాశాలను కోల్పోవడం. ఒక పక్క డబ్బులే ఉంటారు, ఇంకో పక్క మనం అమ్ముకోవాలి తప్ప ఉన్నదాన్ని కారు చౌకగా 99 ఏళ్ళకి లీజుకి ఇచ్చేస్తే ఉన్న ఆదాయం పోతుంది. లులు మాల్ మీద ఎందుకంటే అంత ప్రేమ నాకు అర్థం కాదు. ఇప్పుడు పక్కనే అక్కడ కొన్ని మాల్స్ ఉన్నాయి, పీవీపీ మాల్ అని విజయవాడలో, అట్లాగే క్యాపిటల్ మాల్ అని బెంచ్ దగ్గర ఇట్లా ఉంటాయి కదా. ఈ లులు మాల్కి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు హైదరాబాద్లో ఎవరు ఇచ్చారు? వాళ్ళు శుభ్రంగా పెట్టుకున్నారు, వాళ్ళే కొనుక్కున్నారు, పెట్టుకున్నారు, లేదు వేరేదేదో అది తీసుకున్నారు, నడుపుకుంటున్నారు. ఎందుకు లులు మాల్ మీద ఆయనకు అంత ప్రేమ? అట్లాగే విశాఖలో ఆయన ఎవరికో కపిలో ఏదో చెప్తున్నారు, వాళ్ళకి కపిలేనా ఏదో కంపెనీకి, వాళ్ళకి ఈ రియల్ ఎస్టేట్ కోసం ఇవ్వటం ఏంటి? ఇప్పుడు లులు మాల్లే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. గత ప్రభుత్వం లులు మాల్తో సరిగ్గా డీల్ చేయలేదు కాబట్టి అది మేము డీల్ చేస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ డీల్ చేయాలంటే ఒప్పుకోలు ఏం చేయాలి? అది గొప్ప వ్యవస్థగా దాని రావడంతో ఒక షాపింగ్ మాల్ వస్తే దాని చుట్టూ ఏమైనా వస్తాయా? వాళ్ళ వ్యాపారం జరుగుతుంది. ఒక పరిశ్రమ వచ్చింది అనుకో, దాంతో అనుబంధ పరిశ్రమ వస్తాయి. అందువల్లనే పునరుత్పాదకతకు ఉత్పత్తి క్రియేట్ చేసే సంస్థలకు ఇమ్మని చెప్తాం. వీళ్ళు కమర్షియల్ కాంప్లెక్స్లకి ఇస్తుంటే అదే వాళ్ళు కమర్షియల్ చేసుకుని వెళ్ళిపోతారు. దానికి వాళ్ళు ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్ళు కొనుక్కుంటారు. దాన్ని వదిలేసి మీరు ఇంత పెద్ద ఎత్తున ఇస్తున్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి నష్టం, వేరే వ్యవహారాలు నడుస్తున్నాయని ఆరోపణలు ఎందుకు రాకుండా ఉంటాయి ప్రభుత్వానికి? కాబట్టి ఖచ్చితంగా ఈ అప్పుల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నిటి మీద శ్వేతపత్రం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల పైన శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు కానీ వీరు చేసిన అప్పుల పైన మాత్రం శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. వైట్ పేపర్ రిలీజ్ చేసి మేము ఇందుకు తీసుకొచ్చాం అప్పు, ఆ అప్పు దీనికి వాడుకుంటున్నాం, దీనికి వాడబోతున్నాం, దీనివల్ల ఫలితం ఏంటి అనేది మాట ఇంతవరకు ప్రభుత్వం నుంచి రావట్లేదు. కానీ అప్పులు ఈ రకంగా చేస్తే రేపు వచ్చే ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు 1,80,000 కోట్లు మొదటి సంవత్సరం చేసేసి ఇదంతా అప్రతిష్ట కాదా అన్నది నా ప్రశ్న. ఇది ప్రతిష్ట పునరుద్ధరించడమా, పరువు పోగొట్టుకోవటమా? సరే, అక్కడికి వెళ్ళి మాట్లాడారు, అదొక యాంగిల్. ఇప్పుడు ఇవన్నీ అప్పులు ఇవన్నీ చూస్తే ఓ మిత్రుడు ఎవరన్నారు, అప్పుడేమో అప్పులు తీసుకొస్తుంటే ఇంకేముంది అప్పులు తీసుకొస్తున్నారనేమో అప్పుడు ప్రచారం చేశారు, ఇప్పుడేమో అప్పులు తీసుకురానివ్వట్లేదని కుట్రలని చెప్పి ప్రచారం చేస్తున్నారు. బలి తమాషాగా ఉందని ఒక మిత్రుడు వ్యాఖ్యానించారు. అప్పుడు చేసిన ప్రచారం తప్పే. ఆ రోజు అప్పులు తీసుకొస్తే శ్రీలంక అయిపోతుందని చెప్పి ప్రపంచం అంతా బంబాట్ చేయడము తప్పే. ఈ రోజు విచ్చలవిడిగా అప్పులు చేయడం తప్పే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చేసిందని 40% మొదటి సంవత్సరం చేసేసిన తర్వాత ఇంకా కొత్తగా ప్రభుత్వం వచ్చి ఏం చేయాలి? ప్రతిష్ట అనేది మన ఇమేజ్ బట్టి, మన ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులను బట్టి ఆధారపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మీరు 1,80,000 కోట్లు చేశారు, అప్పు చేస్తే కానీ జీతాలు ఇవ్వని పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత రేపు ఏ సంస్థ అయినా ఎవరైనా బాగుందంటేనే రావడమే కష్టం. కొమ్మినేని గారు, అందులో మన పక్కన హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి డెవలప్మెంట్ ప్రాంతం ఉన్నప్పుడు మనం దానికన్నా బెటర్ ప్లేస్ లో ఉండాలి. మీరు లేస్తే అప్పులు, లేదా నిందలు, లేదా జగన్ వచ్చేస్తాడని భయాలు, ఈ మూడింటిని చెప్పడం ద్వారా ప్రతిష్ట ఆడుంటుంది. తర్వాత ఎవరు వస్తారు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి? కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టను పాదుగొల్పే పరిస్థితిలో లేదు. ఉన్న ప్రతిష్టను దిగదార్చి రేపు కొత్తగా వచ్చే ప్రభుత్వం ఏం చేయాలో అర్థం లేని పరిస్థితి తీసుకొచ్చేస్తున్నారు. రైట్. విష్ణు గారు, మీరేమంటారు? మీ ప్రతిష్ట మీరంటే దెబ్బతీశారంట రాష్ట్ర సింగపూర్తో, అది కూడా సింగపూర్ ప్రభుత్వంతో మీరు దెబ్బతీసే సంబంధాలు, రాష్ట్ర ప్రతిష్ట పునరుద్ధరణే లక్ష్యంగా సింగపూర్ వెళ్ళారంట, 6 రోజుల పర్యటన పెట్టుకుని. మరి ఏం నిజంగా ఇప్పుడు జరుగుతున్న వాటి వల్ల పరుగు పోతుందా, లేదా మీ వల్ల పోయిందా? అప్పులు వీటి వల్ల పోవట్లేదా? అసలు సింగపూర్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చాడని చెప్పని, ఒక తెలుగు మనిషి వచ్చాడని చెప్పని వాళ్ళు ఆనందంలో ఉంటే, ఈయన వెళ్ళిన తర్వాత దాదాపుగా కొన్ని గంటల పాటు సుదీర్ఘమైనటువంటి ప్రసంగం కూర్చోబెట్టి వాళ్ళకి లెక్చరర్ ఇచ్చి వాళ్ళకి తెలియని విషయాల్ని, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాల్ని, ఆయనకి కావాల్సినటువంటి విషయాల్ని ఆయన అక్కడ ప్రజెంట్ చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రతిష్టని ఇనుముడింపజేసే విధంగా ఎక్కడా కూడా మాట్లాడలేదు. తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఎందుకుంది, దీనికి ఎవరు కారణం, అధికారంలో లేనప్పుడు మనం ఏం చెప్పాము, అధికారంలో వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము అనే విషయాలు చెప్పారు. అక్కడ అవి మాట్లాడాల. గత ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పారు. గత ప్రభుత్వం ఎందుకు తప్పు చేసింది? గత ప్రభుత్వం ఏమీ తప్పు చేయలేదు. సింగపూర్ కంపెనీకి 1,600 ఎకరాలు అన్యాయంగా అప్పనంగా ఇచ్చేసి స్విస్ ఛాలెంజ్ విధానంలో వాళ్ళకి కట్టబెట్టాలనే ప్రయత్నం చేసి మనమే పెట్టుబడి పెట్టి మనమే తక్కువ పర్సంటేజ్ తీసుకుని వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చినటువంటి సందర్భంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళే ఆ గవర్నమెంట్ వచ్చి మేము వెనక్కి వెళ్ళిపోతాము అని చెప్పని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంతే తప్ప అది రికార్డెడ్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. అక్కడికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, గత ప్రభుత్వాన్ని అసలు మాట్లాడాల్సినటువంటి అవసరమే ఉంది? అవసరం లేదు కదా. అప్పులు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని దిగదారుస్తున్నాయి అని చెప్పని మీరు అధికారంలో లేనప్పుడు చెప్పారు. ఈరోజు దాని సమాధానం చెప్పండి.
నిన్న మొన్న ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడాడు. ఏమన్నా మాట్లాడాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మేము అప్పులు చేస్తుంటే అడ్డుకుంటుంది అని చెప్పాడు. అది ఇప్పుడు పెద్ద ఈ విషయం అనమాట. అప్పు చేస్తే అడ్డుకున్నామని చెప్పి మీరే ప్రచారం చేస్తున్నారు. మేము అప్పులు చేసినప్పుడేమో ఇదైపోతుందని చెప్పన్నారు, శ్రీలంక అయిపోతుందన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని అసలు ఇంకో ఏ రాష్ట్రానికి లేనటువంటి ముఖ్యమంత్రులు పెట్టుబడుల కోసం వేరే దేశాలకు వెళ్ళడం, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పుడన్నా వెళ్ళారా? స్టాలిన్ వెళ్ళారా? లేకపోతే ఇంకొకళ్ళు వెళ్ళారా? వెళ్ళినా ఒక పూట ఒక రోజు వెళ్ళొస్తారు. 6 రోజుల పాటు అక్కడ చేసేటటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పరిపాలన వదిలేసి వాళ్ళతో అనవసరమైన విషయాలన్నీ కూడా ప్రస్తావించడం, పేపర్లకు లీక్ ఇవ్వడం, అమరావతి మీద పాటలు పాడుతున్నారంట. ఇక్కడ అమరావతి రైతుల పరిస్థితి ఏంటి? ఇక్కడ అమరావతి రైతులు మాకు 10 సంవత్సరాలు అయిపోయింది, మీకు ల్యాండ్ ఇచ్చాము, మా పరిస్థితి ఏంటి, మా పిల్లల ఆరోగ్యం ఏంటి, మా ఆరోగ్యం ఏంటి, మా చదువు ఏంటి, మీరు ఎందుకు అభివృద్ధి చేయలేదు, సెకండ్ ఫేజ్ ఇవ్వలేము అని చెప్తుంటే ఇవన్నీ వదిలేసి అమరావతిని సంబంధించినటువంటి కొత్త పాటలు సింగపూర్లో పాడుకుంటున్నారంట. చెప్పండి, మీరందరూ రండి తిరుపతి దర్శనాలు చేయిస్తాము అని చెప్తున్నారు. ఇదా మనం చేయాల్సింది, చెప్పాల్సింది? కాబట్టి అప్పులు చెప్పండి. లులుమాల్ విజయవాడలో లులుమాల్ గురించి జనం ఏమనుకుంటున్నారు? మంచి 500 కోట్ల 600 కోట్ల విలువైన భూమి ఇచ్చేయటం చాలా బాగుందని అనుకుంటున్నారా? సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి క్యాబినెట్ మీటింగ్లోనూ, ప్రతి ఇండస్ట్రీ డెవలప్మెంట్ మీటింగ్లోనూ భూ కేటాయింపులు కూడా ఎలా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రులు, వాళ్ళకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు, వాళ్ళకి కావాల్సినటువంటి వారు, ఎన్నికల్లో ఉపయోగపడేటటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఎక్కడ కావాలంటే అక్కడ భూమి ఇచ్చేశారు. ఇప్పుడు విశాఖపట్నంలో భూ పంజారం జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఓ పార్లమెంట్ సభ్యుడికి 100 ఎకరాల పైన ఇచ్చారు. అలాగే ఆగిరిపల్లిలో ఒక 300 ఎకరాలు కొండ ఒకళ్ళకి రాసిచ్చేశారు. విజయవాడలో లూలుమాల్ రాసిచ్చేశారు ఆర్టీసీ స్థలాలని. ఎక్కడ అది ఇదని లేదు. ఏ కావాలంటే అది ఈ ప్రభుత్వంలో భూమిని ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బడిముబ్బడిగా పంజారం చేసేస్తున్నారు అనమాట. దీని మూలంగా ఉపయోగం ఉందా లేదా అని ముందు వెనక చూడకుండా, అసలు నిబంధనలు పట్టించుకోకుండా ఎవరికి కావాలంటే వాళ్ళకి భూమిని కేటాయించేస్తున్నారు. భూ పందేరాలు జరుగుతున్నాయి. దీని మూలంగా ప్రభుత్వానికి వచ్చేటటువంటి పరిస్థితి, దీని మూలంగా ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, ఈ ప్రజల ముందు పెడదామో, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి అని ఏమీ లేకుండా ఈ రకంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అని చెప్పని మనం చెప్పచ్చు సార్.